బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సైఫ్ అలీ ఖాన్ పై దాడి. సైఫ్ అలీ ఖాన్ పై ఈ నెల 16వ తారీఖున తెల్లవారుజామున దాడి జరిగింది. సైఫ్ అలీ ఖాన్ వెన్నులో కత్తిని దించాడు ఒక దుండగుడు. అక్కడ జరిగిన దాడిలో సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడటంతో సైఫ్ అలీ ఖాన్ను ఆసుపత్రికి తరలించారు. సైఫ్ అలీ ఖాన్ చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకున్నారు. మరి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరు? సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి చాలా కథనాలు బయటకు వస్తున్నాయి, చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇంతవరకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేస్తుంది ఇతనే అని ఎక్కడా కూడా పూర్తిగా కన్ఫర్మ్గా ఎవరు కూడా చెప్పడం లేదు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిజానికి ఫస్ట్ కనోజియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కనోజియాతో సంబంధం లేదని చెప్పారు. ఆ తర్వాత షరీఫుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం షరీఫుల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. షరీఫుల్ బంగ్లాదేశ్ నివాసి. ప్రస్తుతం అతనే పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే షరీఫుల్ నిజంగా సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడా? ఆ రోజు దాడి చేసిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అతను క్రాప్ చేయించుకున్నాడు. పెద్ద పొడవైన జుట్టు అతనికి లేదు. కానీ ఆ రోజు దాడి చేస్తున్న వ్యక్తి పొడవాటి జుట్టుతో ఉన్నాడు అని ఈ షరీఫుల్ తండ్రి కూడా చెప్తున్నాడు. నా కుమారుడిని అన్యాయంగా ఇరికించారు అని షరీఫుల్ తండ్రి చెప్తున్నాడు. మేము బంగ్లాదేశ్కు చెందిన వాళ్ళం కాబట్టి ఇక్కడికి బతుకు తెరువు కోసం అఫ్కోర్స్ ఇల్లీగల్గానే వచ్చిన నా కుమారుడికి ఎటువంటి సంబంధము లేదు, ఇక్కడ న్యాయం జరిగే అవకాశం లేదేమో అనే భయం వేస్తోంది అని చెప్తున్నాడు. ఈ వ్యక్తి షరీఫుల్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడి ఇక్కడ పేరు మార్చుకుంటున్న వ్యక్తి. అయితే ఇందులో కొన్ని ట్విస్టులు బయటకు వస్తున్నాయి. అందులో ఒక ట్విస్ట్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి చొరబడి అక్కడ దాడి చేసిన వ్యక్తి. జనవరి 16 రాత్రి 2 గంటలకు క్లియర్గానే అతని ఆ ఫేస్ కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఇప్పుడు 3 ఫోటోగ్రాఫ్స్లో కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ వ్యక్తి ముఖం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒక దశలో అతను సీసీ కెమెరా వైపు తిరిగి చూశాడు. ఆ 3వ బాక్స్లో మీరు చూడొచ్చు. సీసీ కెమెరా వైపు చూశాడు. వెళ్ళేటప్పుడు తన ముఖాన్ని కవర్ చేసుకుని వెళ్ళిన దృశ్యాలు ఉన్నాయి. ఒక బ్యాగ్ భుజానికి వేసుకున్నాడు. అయితే వచ్చేటప్పుడు మాత్రం 3వ బాక్స్ చూడండి ఒకసారి. సీసీ కెమెరా వైపు చూస్తున్నాడు. మిగిలిన 2 బాక్సుల్లో ఉన్నటువంటి దృశ్యాలు ఈ వ్యక్తితో సరిపోలుతూ ఉండటంతో ఆ వ్యక్తినే షరీఫుల్గా అనుమానించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆర్పిఎఫ్ పోలీసులు చెప్పిన వ్యక్తి వేరు, ఈ సాధారణ సివిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి వేరు అనే వార్తలు కూడా వస్తున్నాయి. క్లియర్గా ఏమీ కూడా చెప్పట్లేదు. జనవరి 16వ తారీఖున అర్ధరాత్రి 2 గంటల 30 నిమిషాలకు తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన తర్వాత అతను తిరిగి వెళ్ళిపోతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఇక్కడ కొన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఆ ట్విస్టులు ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వ్యక్తి భారత్లోకి చొరబడ్డాడు. పేరు మార్చుకొని భారత్లో కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు అని కొంతమంది చెప్తున్నారు. అతను ఒక సిమ్ కార్డును వాడుతున్నాడు. అతను వాడుతున్న సిమ్ కార్డు ఎవరి పేరుపై ఉంది అంటే నాదియా జిల్లాలో ఉంటున్న ఒక మహిళ పేరుపైన ఆ సిమ్ కార్డు ఉంది. ఇప్పుడు ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో ఒక మహిళ పేరుతో సిమ్ కార్డును తీసుకున్నాడు. ఆ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆ మహిళకు ఏదైనా సంబంధం ఉందా, అసలు షరీఫుల్తో ఆ మహిళకి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫేక్ డాక్యుమెంట్స్ ఉపయోగించి సిమ్ కార్డులు తీసుకోవడం, లేదంటే వేరే వాళ్ళ మీద సిమ్ కార్డులు తీసుకుని అవి వేరే వాళ్ళకి అమ్మటం లాంటివి చేస్తూ ఉంటుంటారు. అందుకే సిమ్ కార్డుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తారు. మరి ఇక్కడ అదుపులోకి తీసుకున్న మహిళ తనంతట తానుగా ఈ వ్యక్తికి సిమ్ కార్డును ఇచ్చిందా, మహిళ ఎవరు అనే విషయంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ వ్యక్తికి ఆ మహిళకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయంపై. అంతేకాదు ఈ కేసులో షరీఫుల్ నమూనాలను, ఫింగర్ ప్రింట్స్ని సేకరించారు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ నివాసంలో కొన్ని సెట్ల ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నారు పోలీసులు. వాటితో ఈ షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్ని పోలుస్తున్నారు. కానీ అక్కడ లభించిన ఏ ఫింగర్ ప్రింట్స్తోనూ షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్కి మ్యాచ్ కావట్లేదు. చూడండి ఒకసారి. దిగేటప్పుడు అతను ఒక చోట చేయి వేశాడు. ఆ చేయి వేసిన చోట ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా లభ్యమైతే పోలీసులు బహుశా అక్కడ నుంచి ఖచ్చితంగా తీసుకుని ఉండుంటారు. ఆ చేయి వేసిన చోట కూడా అతనికి చేతికి గ్లౌజులు లేనట్టుగానే కనిపిస్తూ ఉంది. సో అతను అక్కడ చేయి వేశాడు, ఖచ్చితంగా అక్కడ ఫింగర్ ప్రింట్స్ లభ్యమవుతాయి. అలాగే మిగిలిన చోట్ల కూడా ఇంకెక్కడ చూడండి ఒకసారి. చెయ్యి వేసి దిగుతూ అక్కడ నుంచి ఆ రైలింగ్ని ఇలా తీసుకుంటూ వెళ్ళాడు. సో అక్కడ ఖచ్చితంగా అతను ఫింగర్ ప్రింట్స్ లభ్యమయ్యాయి. మరి ఇప్పుడు అదుపులోకి తీసుకున్న షరీఫుల్ ఫింగర్ ప్రింట్స్
ఆ ఫింగర్ ప్రింట్స్తో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న ఎటువంటి ఫింగర్ ప్రింట్స్తోనూ ఎందుకు మ్యాచ్ కావడం లేదు? అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేస్తున్న వ్యక్తి ఒకడు కాదా? మరి ఇన్ని రోజుల నుంచి పోలీసులు విచారణలోకి తీసుకొని అతని దగ్గర నుంచి రాబట్టిన వివరాలు ఏంటి అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. బిగ్ ట్విస్ట్ ఇది పోలీసులకు. ఇప్పటి వరకు సైఫ్ అలీ ఖాన్ని పై దాడి చేసింది పోలీసుల అదుపులో ఉన్న ఈ షరీఫులే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తి షరీఫుల్ అంటానికి చాలా ఆధారాలు ఉన్నాయి. అతను సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి చేసి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఫోటోగ్రాఫ్లో కనిపిస్తున్న ఆ ఫొటోస్కు, ఆ వీడియోకు, ఈ 2 బాక్సుల్లో కనిపిస్తున్న ఈ ఫొటోస్కు మ్యాచ్ అవుతూ ఉండటంతో అతనే అని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతని తండ్రి కాదని చెప్తున్నాడు. మరి ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంటి నుంచి వెళుతూ అక్కడ చాలా వస్తువులను తాకాడు. సో కొన్ని సెట్ల ఫింగర్ ప్రింట్స్ని తీసుకున్నారు. వాటితో మ్యాచ్ చేస్తున్నప్పుడు ఎటువంటి మ్యాచ్ అక్కడ జరగడం లేదు. సో ఇప్పుడు అదుపులోకి తీసుకున్న వ్యక్తి కాదు. ఇంతకు ముందు కనోజీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, అనుమానితుడిగా విచారించారు. ఆ తర్వాత అతను కాదు అని వదిలేశారు. ఇప్పుడు అదుపులోకి తీసుకున్న షరీఫుల్ను కూడా సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తి కాదు అని ఈ కేసులో వదిలేసి బహుశా భారత్లో అక్రమంగా ప్రవేశించాడు కాబట్టి దాని గురించి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మరి ఇప్పుడు అసలు సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరు? నిజానికి సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు చెబుతున్న దాంట్లో వాస్తవం ఉందా, లేదంటే అక్కడ ఏదైనా కట్టుకథను ఏదైనా చెబుతున్నారనే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి చుట్టూ చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు పోలీసుల అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ మ్యాచ్ కాకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మరి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఎవరు? ఇప్పుడు ఆ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ పశ్చిమ బెంగాల్లో ఉన్న ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ ఎందుకు షరీఫుల్కి తన సిమ్ కార్డు ఇచ్చిందనే విషయంపై ఆలోచిస్తున్నారు. బహుశా ఆ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న ఎటువంటి ఫింగర్ ప్రింట్స్తోనూ మ్యాచ్ కాకపోతే ఈ కేసు నుంచి అతను వదిలేసి ఆ సిమ్ కార్డు ఎందుకు అక్రమంగా ఇచ్చారనే కేసు మాత్రమే అది ఒక చిన్న కేసు అవ్వచ్చు. ఆ కేసుపైనే అతను అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మరి ఇంత పెద్ద దేశవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించిన ఈ కేసులో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన అసలు వ్యక్తి ఎవరు అనేది పోలీసులు ఎలా తెలుస్తారు? ఇప్పుడు ఒకసారి చూడండి. బహుశా ఇది డిఫెన్స్ వాదనకి ఖచ్చితంగా మ్యాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టుల న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు అతనికి బెయిల్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ రైలింగ్ మీద ఉన్న స్టెప్స్ దిగుతున్నాడు కదా, అక్కడ ఖచ్చితంగా అతను చేయి వేశాడు. అక్కడ చేయి వేసినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఖచ్చితంగా పడ్డాయి. మరి వాటిని పోలీసులు సేకరించారా లేదా అని అడుగుతారు. ఆ సేకరించినప్పుడు అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్తో ఇప్పుడు మీరు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయితే అతనే ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతాడు. ఒకవేళ ఇక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోతే ఖచ్చితంగా అతను సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉండే అవకాశం లేదు. అతన్ని ఆ పేరును తొలగించి మరొకరు ఎవరై ఉంటారని వేట కొనసాగించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అన్ని వేస్లోను బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకపోతే ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నిందితుడిని పై ఛార్జెస్ మోపే అవకాశమే లేదు. మరి అసలు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో దాడి గురించి ఇప్పటికే 2-3 కథనాలు వచ్చే ముందు పని మనిషి మెడపైన కత్తి పెట్టి డబ్బులు అడిగాడు, ₹1 డిమాండ్ చేశాడు. ఆ సమయంలో రక్షించడానికి సైఫ్ అలీ ఖాన్ ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ సమయంలోనే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడు. అతను తప్పించుకు పారిపోయాడు. అందరూ సైఫ్ అలీ ఖాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తూ ఉండటంలో ఇతను తప్పించుకు పారిపోయాడని చెప్తున్నారు. ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ఆటోలో తీసుకుని వెళ్ళారు. మరొక వర్షన్ కూడా మనకి వినిపిస్తూ ఉంది. సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ తనే చూశాడు, వెళ్ళిన తర్వాత అతనిపై పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతన్ని దాడి చేసి వెళ్ళిపోయాడు. ఇలా రకరకాల 2-3 వర్షన్స్ కనిపిస్తున్నాయి. అసలు సైఫ్ అలీ ఖాన్ పై దాడికి సంబంధించి కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళు చెబుతున్నది నిజమా అబద్ధం అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడం లేదని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మీ అందరికీ ఏమనిపిస్తోంది? చూస్తున్న మీకు కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఉండుంటారు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, పోలీస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, సాధారణ పౌరులు కూడా ఉండుంటారు, సో న్యాయ నిపుణులు కూడా ఉంటారు. మరి మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇందులో ఇంకేమన్నా మీకు అనుమానాలు ఏమన్నా వ్యక్తం అవుతున్నాయా? ముంబై పోలీసులకు మాత్రం, మహారాష్ట్ర పోలీసులకు మాత్రం ఈ చిక్కుముడి వేయడం లేదు. ఇతనే నిందితుడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కూడా దొరకడం లేదు. ఆ ఫోటోగ్రాఫ్స్లో ఉన్న వ్యక్తికి ఆ 3వ బాక్స్లో ఉన్న వ్యక్తి మ్యాచ్ అవుతూ ఉండటంతో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనే నిందితుడు అని చెప్తున్నారు. కానీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కాకుండా ఫోటోలు మాత్రమే మ్యాచ్ అయితే అవి వీగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. న్యాయస్థానాలు అది నిలబడే అవకాశం లేదు. ఎందుకంటే మనిషిని పోలిన మనుషుల దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని పోలికలు ఉన్నాయి కదని అవన్నీ కూడా అదుపులోకి తీసుకోవడానికి అవకాశం లేదు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. ఇక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఫింగర్ ప్రింట్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అవుతుంది. అక్కడ చాలా చోట్ల వ్యక్తి తాకాడు. నిజానికి
ఒకవేళ అతను జాగ్రత్తగా ఉండుంటే ఏ వస్తువులను తాకుండా వెళ్ళిపోయి ఉండుంటే అతను ఎక్కడా కూడా ఏ వస్తువులను ముట్టుకోలేదు, ముందే జాగ్రత్త పడ్డాడని పోలీసులు చెప్పడానికి ఉంటుంది. అతను ఒక దొంగ కాబట్టి, చంపాలన్న ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి ఇంట్లో ఉన్న ఏ వస్తువులను తాకలేదు అని బహుశా పోలీసులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ అతని చేతి గ్లౌజులు ఉన్నట్టుగా కనిపించడం లేదు. ముందుసారి మాత్రం ఒక వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్క్ వేసుకున్నట్టుగానే కనిపించింది, ఆ బ్యాగ్ భుజానికి వేసుకున్నాడు, వెళ్తున్నాడు. ఒకసారి పీసీఆర్ ఆ విజువల్స్ ఉంటే ఒకసారి ప్లే చేయండి. అతను స్టెప్స్ ఎక్కినప్పుడు విజువల్స్ కూడా ఉండాలి, ఒకసారి కుదిరితే అవి కూడా మనం ప్లే చేద్దాం. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ముఖానికి వేసుకున్న ఆ ముసుగును తీసేసి వెళ్ళాడు, అక్కడ టచ్ చేశాడు. చూసారా, అక్కడ టచ్ చేశాడు అంటే అక్కడ ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అవే పోలీసుల కీలక ఆధారాలు అవుతాయి. అతనికి ఎటువంటి గ్లౌజులు కూడా వేసుకోలేదు, చేతికి ఎటువంటి కవర్లను కూడా తొడుక్కోలేదు. సో ఆ ఫింగర్ ప్రింట్స్ ఆ వ్యక్తి ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కాకపోతే ఆ వ్యక్తిని వదిలేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు అసలు నిందితుడు ఎవరు? సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు ఎవరు? మరి పోలీసులు నెక్స్ట్ ఇంకెవరిని అదుపులోకి తీసుకుంటారు? ఇప్పటికే ఒక మహిళను అదుపులోకి తీసుకుని సిమ్ కార్డు గురించి ఎందుకు ఇచ్చావు అనే విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఒకవేళ మహిళ అమాయకురాలు అయితే సహజంగా ఏం చేస్తుంటారు, కొన్ని చోట్ల వేరే వ్యక్తుల పేర్ల మీద సిమ్ కార్డులు తీసుకొని వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఆశ చూపించి ఆ సిమ్ కార్డులను ఇలా దేశాలు దాటి వచ్చిన వాళ్ళకి అమ్ముతున్నటువంటి ముఠాలు కూడా ఉన్నాయి. సిమ్ కార్డు మిస్యూజ్ ఇక్కడ ఎలా జరుగుతోంది? సో ఇలా ఆ మహిళ ఏదైనా డబ్బులు కాసుపడి ఎవరికైనా ఒక సిమ్ కార్డును అమ్మిందా ఆ విషయాన్ని పోలీసులు తేల్చుతారు. లేదంటే ఈ వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి ఈ వ్యక్తి అక్కడ మహిళకు కూడా తెలుసా, అందుకే సిమ్ కార్డు ఇచ్చిందా, లేకపోతే గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా నేరాలు చేస్తారా, ఇవన్నీ కూడా పోలీసులు లాగుతారు. కానీ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది ఈ వ్యక్తేనా? ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూస్తున్న ఆ వ్యక్తే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి పేరే షరీఫుల్. ఈ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మొదటి బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన దొంగ నిందితుడు. రెండవ బాక్స్లో కనిపిస్తున్న వ్యక్తి పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి. ఇక్కడ కొంచెం పోలికలు కనిపిస్తూ ఉన్నాయి, పోలికలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి అని పోలీసులు అనుమానించి అతన్ని కొన్ని రోజులుగా విచారణ చేస్తూ ఉన్నారు. మీరు ఆ కొలతలు కూడా చూడొచ్చు, ఫోర్ హెడ్ దగ్గర నుంచి మొత్తం ఫేషియల్ కొలతలన్నీ కూడా మీరు చూడొచ్చు. ఈ వ్యక్తే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశాడు అనటానికి ఈ ఫొటోస్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మాత్రమే పోలీసులు అతన్ని అనుమానిస్తున్నారు.